గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్మహాభారతంలో ఆదిపర్వంలోని విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నివర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి పంచవింశాధ్యాయ శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే
వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో ఆస్తిక పర్వం అనే ఉపపర్వంలో విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. అత్యుద్భుతమైనటువంటి పరాక్రమంతో తేజస్సుతో లోకాలన్నీ కూడా దిగ్భ్రాంతి చెందే విధంగా ఉద్భవించినటువంటి వాడు గరుత్మంతుడు. అతని తేజస్సుని పరాక్రమాన్ని చూచి వినత సోదరి కద్రువ ఈర్ష్యాసూయలకి లోనయ్యింది. తతః కామగమః పక్షీ మహావీర్యో మహాబలః మాతురంతికమాగచ్చత్పరం పారం మహోదధేః. తల్లిని చూడటం కోసం అని చెప్పి గరుత్మంతుడు సముద్ర తీరం దగ్గర తన సోదరి కద్రువకు దాస్యం చేస్తున్నటువంటి వినత దగ్గరకు వచ్చాడు. గరుత్మంతుడు భక్తిగా నమస్కారం చేశాడు. ఆ తల్లి ఆశీర్వచనాన్ని తీసుకున్నాడు. ఆ సమయంలో వినత పరిస్థితి ఎలా ఉన్నది అంటే, యత్ర సా వినతా తస్మిన్ పణితేన పరాజిత అతీవ దుఃఖ సంతప్త దాసీభావముపాగత. పందెం కాసి ఆ పందెంలో తన సోదరి కద్రువ చేతిలో ఓడిపోయి ఆమెకు సేవలు చేస్తూ ఉన్నది. మానసికంగా దుఃఖపడుతోంది. సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మా ఇద్దరిలో కూడా నేను తక్కువైపోయాను, ఆమెకు సేవ చేయాల్సినటువంటి దుర్భరమైన స్థితి నాకు వచ్చిందని మానసికమైనటువంటి గొప్ప శోకంతోనూ దుఃఖంతోనూ పరితప్తమైనటువంటి హృదయం కలిగినదై ఉంది. కద్రువకి కూడా ఇక్కడ దయలేదు. చూడండి, సొంత అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా సవతులయ్యారు, భర్త కశ్యప ప్రజాపతి ఇద్దరికీ కూడా. అయినప్పటికీ తనకు తన సోదరి దాస్యం చేస్తూ ఉంటే ఏమాత్రము దయ లేకుండా కారుణ్యం లేకుండా ఆమె చేత సమస్తమైనటువంటి పనులు చేయిస్తోంది. తనకేది కావాలంటే అది. ఉన్నతమైన స్థానంలో ఉంచవలసినటువంటి సోదరిని చాలా నీచంగా చూస్తూ ఉన్నది. ఆ దాసీభావంతో ఆమె బాధపడుతోంది వినత. కానీ ఒకటేంటంటే, మనం ఎదుటివారికి గనక దుఃఖాన్ని ఇచ్చినట్లయితే అది ఎప్పటికైనా మళ్ళీ అది దుఃఖంగా పరిణమించి మనకే చేరుతుంది. దుఃఖం దదాతి యో అన్యస్య ధ్రువం దుఃఖం సవిందతి తస్మాన్న దుఃఖం దాతవ్యం దుఃఖభీరుణ కస్యచిత్. ఎవరికైనా మనం దుఃఖాన్ని ఇచ్చినట్లయితే అది మనకే దుఃఖమై పరిణమిస్తుంది. తస్మాత్ న కస్యచిత్ దుఃఖం దాతవ్యం దుఃఖభీరుణ. మనకు కూడా భవిష్యత్తులో ఇటువంటి కష్టాలు రావచ్చు. అందువల్ల ఈనాడు మనం ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నాం కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట అంటే అంత మాట అనడం, వాళ్ళ చేత నీచమైనటువంటి కృత్యములు చేయించి ఆనందాన్ని పొందటం, ఇటువంటివన్నీ కూడా సరైనటువంటి భావాలు కాదు. ఆ గరుత్మంతుణ్ణి చూచి కద్రువ మనస్సులో అసూయ చెందింది. తడయక మ్రొక్కియున్న వినతాసుతునప్పుడు సూచి ఆత్మలో నిడుగడజేయుచున్ కడు సహింపక కద్రువవాని పిల్చి నా కొడుకుల నెల్లనెత్తికొని కృమ్మరుచుండుమ ఏమి పంచినన్ మడవక చేయుమీవు అని సమర్పణ చేసే ప్రభుత్వమేర్పడన్. నేనిక్కడ అధికారం కలిగి ఉన్నాను, నీ తల్లి నాకు దాస్యం చేస్తోంది కాబట్టి నువ్వు కూడా నాకు దాసుడివే, నేనేం చెప్తే అది చెయ్యవలసిందే అని చెప్పి చెబుతోంది. నా పిల్లలు ఉన్నారు కదా సర్పాలు, వాళ్ళందరినీ నీ వీపు మీద ఎక్కించుకుని ఆకాశంలో విహరించి అలా అలా అన్నీ చూపించి తీసుకురా, వాళ్ళు ఏమడిగినా కూడా ఆలస్యం చెయ్యకుండా వెంటనే అందించవలసినటువంటి బాధ్యత నీది, ఇది నేను నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ అని చెబుతోంది. ఇలా ఎందుకు చెప్పింది ఆవిడ అంటే, ఆ వైనతేయుని యొక్క రూపాన్ని చూస్తే తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు, అది తట్టుకోలేకుండా ఉంది. అబ్బో, నా సోదరి వినతకు జన్మించినటువంటి పుత్రుడు ఇంత మహాకాయంతోనూ తేజస్సుతోనూ పరాక్రమంతోనూ ప్రకాశిస్తున్నాడు, నాకు ఇన్ని సర్పాలున్నాయి, వీటన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటి రూపము గుణము ఇతనిలో కనిపిస్తోంది.
అంత పరాక్రమవంతుడైన తన తల్లి దగ్గరకు వచ్చి 2 చేతులు కట్టుకుని వినయంగా తల వంచి నుంచున్నాడు. కద్రువుకి కూడా నమస్కారం చేస్తున్నాడు. ఈ వినయ సంపద, బల సంపద ఇవన్నీ చూస్తూ ఉంటే ఆమె మనస్సు తట్టుకోలేకపోయింది. నాకు అధికారం ఉంది కాబట్టి అతడు చిన్న చిన్న పనులు చేయాల్సినటువంటి యోగ్యత లేనివాడైనా నా ఇష్టమైన పనులన్నీ కూడా అతని చేత చేయించి నా మనస్సులో నేను ఆనందాన్ని పొందుతాను అనేటువంటి ఒక అసూయా గుణం అనేటువంటిది కద్రువలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. తతః కదాచిత్ వినతాం ప్రణతాం పుత్ర సన్నిధౌ కాలే చాహూయ వచనం కద్రూరిదమభాషత. పుత్రుడితో పాటు వినత కూడా కద్రువకి నమస్కారం చేసి ఉన్నది. ఒకానొక సమయంలో అప్పుడు కద్రువ ఇలా మాట్లాడుతోంది వినతతో. నాగానాం ఆలయం భద్రే సురమ్యం చారు దర్శనం సముద్రకుక్షామేకాంతే తత్ర మాం వినతేనయ. ఓ వినత, సముద్రంలో ఒక అద్భుతమైనటువంటి చోటు ఉంది లోపల భాగంలో. అది నాగులు నివసించటానికి యోగ్యమైన చోటు, ఎంతో ఆనందమైనటువంటి చోటు అది. ఆ నాగులు నివసించటానికి స్థానభూతమైన పవిత్రమైన ఆ చోటుకు, చూడదగిన ఆ ప్రదేశానికి నన్ను నువ్వు తీసుకుని వెళ్ళు, నీ మీద అధిరోహింపజేసుకుని అని కద్రువ వినతని కోరుతూ ఉన్నది. అదేవిధంగా వైనతేయుడు గరుత్మంతుడు కూడా మిగిలినటువంటి కద్రువ సంతానాన్ని తన మీద అధిరోహింపజేసుకుని ఆ సముద్రం లోపల ఉన్నటువంటి నాగుల యొక్క స్థానానికి తీసుకువెళ్ళాలి అని కద్రువ కోరుతూ ఉన్నది. నిజానికి వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళైనా కూడా వీళ్లల్లో సరైనటువంటి ఒక చక్కని సహృదయ భావం లేదు. రాముణ్ణి చూస్తే నలుగురు అన్నదమ్ములు కూడా ఒక మాట మీదే ఉన్నారు, అన్నగారిని చక్కగా అనుసరించి ఉన్నారు. మిగిలిన ముగ్గురు కూడా ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన ఎలా ఆలోచించాడు? ఇప్పుడు నేను అరణ్యానికి వెళ్లకుండా రాజ్యాన్ని గనక నేను పొందినట్లయితే మా తండ్రి గారు అడవికి వెళ్ళాలి. ఎందువల్ల? మహారాజులు రాజ్యం అంతా పరిపాలించాక రాజ్యాన్ని పిల్లలకి ఇచ్చేసి వానప్రస్థాశ్రమం అనే పేరుతో అడవికి వెళ్ళిపోతారు. ఆ రకంగా ఈ వృద్ధుడైనటువంటి తండ్రి అరణ్యానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నాకు రాజ్యం రాకపోవటమే మంచిది. అదేవిధంగా ఎప్పుడూ కూడా నన్ను రామా అని పిలవడానికి నేను అలవాటు పడ్డాను. మహారాజా అని పిలిస్తే నేను తట్టుకోలేను. ఎవరైనా కూడా నన్ను ప్రేమగా పిలవాలి రామా అని, అదే నాకు ఇష్టం. ఇంకా ప్రజలందరూ కూడా మొన్నటిదాకా దశరథ మహారాజు పరిపాలించాడు చాలా అందంగా, ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి పరిపాలనలోకి వచ్చాడు, ఎలా ఉంటుందో అని ఆలోచించక్కర్లేదు. ఆ మహారాజే మళ్ళీ పరిపాలిస్తున్నాడు కాబట్టి ఇబ్బందే లేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే నా సోదరులున్నారే భరత లక్ష్మణ శత్రుఘ్నులు, వీళ్ళ ముగ్గురికి నాతో సమానమైనటువంటి స్థాయి ఎప్పుడూ ఉంటుంది. నేను మహారాజునైతే అనుభవించేటువంటి భోగాల్లోనూ సౌఖ్యాల్లోనూ కొన్ని రకాలైన మార్పులు వస్తాయి. నాకేమో మర్యాదలు పెరుగుతాయి. వాళ్ళందరూ నా తమ్ముళ్ళైనా కూడా రాజు కాకపోవటం వల్ల సామాన్యుల్లా ఉండవలసి వస్తుంది. ఇది నాకొద్దు. రాజ్యం పొందటం కన్నా పొందకపోవటమే ఆనందకరమని రామచంద్రమూర్తి తన సోదరుల గురించి ఆలోచించాడు. నిజ జీవితంలో కూడా మన తోడబుట్టిన వాళ్ళు గనక అభివృద్ధిలోకి వెడుతూ ఉంటే వాళ్ళు మన సోదరులు కాబట్టి, సోదరి కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు అని చూచి మనం కూడా తృప్తి పడాలి. అంతేగాని వాళ్ళ అభివృద్ధిని చూచి మనం అసూయ పడుతున్నామంటే మన జన్మ వ్యర్థం. అలాగే ఇక్కడ కద్రువ ఏం చేస్తోంది? తన అక్కగారిని చూచి తనతో సమానంగా చూడలేకపోతూ ఉన్నది. దాస్యం చేస్తానన్నదిగా, దొరికింది నాకు సమయం కాబట్టి నేను ఆనందాన్ని అనుభవించాలనేటువంటి ఒక అసూయతో కూడిన భావాన్ని మాత్రమే ఇక్కడ చూపిస్తూ ఉన్నది. ఇది తగినటువంటి పని కాదు. మమ్మల్ని అందరినీ కూడా మీరు తీసుకువెళ్ళాలి. వినతా, నువ్వు నన్ను మోసుకుని వెళ్ళు అని కద్రువ కోరుతోంది. నాగులన్నింటినీ గరుత్మంతుడు మోసుకుని వెళ్ళాలని చెబుతోంది. తతః సుపర్ణమాత తాం అవహత్ సర్పమాతరం పన్నగాన్ గరుడశ్చాపి మాతుర్వచన చోదితః. వైనతేయుని తల్లి అయినటువంటి వినతేమో కద్రువని తన మీద ఆరోహింపజేసుకుని తీసుకుని వెడుతోంది. సర్పములన్నింటినీ కూడా గరుత్మంతుడు తన తల్లి మాటకి కట్టుబడి, నాయన
కద్రువ చెప్పినట్టు మనం చేయవలసిందే, తప్పదు, నేను ఆమెకు దాసినై ఉన్నాను అని తల్లి కుమారుడితో చెబితే మారు మాట్లాడకుండా గరుత్మంతుడు తన తల్లి మాట విని ఆ సర్పములన్నింటినీ కూడా తన మీద అధిరోహింపజేసుకుని తీసుకువెడుతున్నాడు. సూర్యమభితో యాతి వైనతేయో విహంగమ సూర్యరశ్మి ప్రతప్తాశ్చ మూర్ఛితా పన్నగా భవన్. ఈ వైనతేయుడు ఏం చేశాడు? సామాన్యంగా మామూలుగా కింద నుంచి వెళ్ళేటువంటి వాడు కాదు, ఒక మార్గంలో సామాన్యంగా ప్రయాణించడు. సూర్యమండలం ఎక్కడైతే ఉందో అక్కడ దాకా ఆకాశంలోకి ఎగిరాడు. అతని మీద ఉన్నవన్నీ సర్పాలే. వాటిని మోసుకుని సూర్యమండలం దాకా వెళ్ళేసరికి దారుణమైనటువంటి సూర్య తేజస్సు యొక్క ప్రభావానికి ఆ సర్పములన్నీ కూడా మలమలా మాడిపోయి వాటిల్లో ఉన్నటువంటి స్పృహ కాస్త కోల్పోయినాయి, శక్తిహీనమైపోయినాయి సర్పాలన్నీ కూడా. ఆ వైనతేయుడు సూర్యునికి ఎదురుగా ప్రయాణిస్తూ ఉన్నాడు ఆకాశ మార్గంలో. సూర్యరశ్మి ప్రతప్తాశ్చ మూర్ఛితాః. ఆ సూర్యుని యొక్క తేజస్సు చేత అన్నీ కూడా తమ యొక్క స్పృహని కోల్పోయినాయి. తదవస్థాన్ సుతాన్ దృష్ట్వా కద్రు శక్రమధాస్తువత్. వెంటనే కద్రు ఆ స్థితిని చూచి నా సంతానం అంతా కూడా సూర్యరశ్మి చేత తప్పింపబడుతూ ఉన్నది అని వెంటనే ఆవిడ ఇంద్రుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంది. ఓ దేవేంద్ర, నా పుత్రుల్ని రక్షించు అని కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థిస్తోంది. ఇంద్రుణ్ణి ఎందుకు ప్రార్థిస్తోంది అంటే సూర్యరశ్మి వల్ల నిస్తేజమైపోయినటువంటి సర్పములు ఇంద్రుని యొక్క అనుగ్రహంతో వర్షం పడి వాటికి కొంచెం తాపం చల్లారుతుందనేటువంటి ఉద్దేశ్యంతో వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు, మేఘాన్ని ఆజ్ఞాపించేటువంటి వాడు ఇంద్రుడు కాబట్టి ఆ ఇంద్రుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నది కద్రువ తన సంతానానికి ఆనందం కలగటం కోసం. నమస్తే దేవదేవేశ నమస్తే బలసూదన నముచిఘ్న నమస్తేస్తు సహస్రాక్ష శచీపతే. ఈ స్తోత్రం కూడా ఇంద్రుణ్ణి ఇక్కడ ఎలా భావన చేస్తూ స్తుతిస్తోంది అంటే, ఇంద్రుడంటే వేదములలో చాలా చోట్ల అనేక రకాలుగా వర్ణింపబడ్డాడు. ఋగ్వేదంలో చాలా చోట్ల ఆయన యొక్క స్తుతి కనిపిస్తూ ఉన్నది అనేక విధాలుగా. ఇక్కడ కూడా పరబ్రహ్మ స్వరూపునిగా భావన చేసి ఇంద్రుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నది కద్రువ. ఎందువల్లంటే లోకాలన్నింటినీ కూడా రక్షించేటువంటి వాడు ఇంద్రుడే. ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఇంట్లో సమస్యల్ని ఏ విధంగా అయితే తాను తీరుస్తూ ఉంటాడో, లోకములన్నింటిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించి ఆ సమస్య వల్ల లోకాలన్నీ నశించకుండా రక్షించేటువంటి వాడు ఇంద్రుడు, లోకపాలకుడు. కాబట్టి ఆయనను ప్రార్థన చేస్తూ ఉన్నది. దేవతలందరికీ కూడా అధిపతి అయినటువంటి ఓ దేవేంద్ర, నీకు నమస్కారము. నీవు బలుడనే పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి సంహరించి బలసూదన అనేటువంటి బిరుదు పొందావయ్యా. అంతేకాదు నముచి అనే పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి కూడా నీవు సంహరించావు. అనేక రకములైనటువంటి దివ్యమైనటువంటి లీలలు కలిగినటువంటి వాడవు, సహస్రాక్షుడవు నీవు, నీకు నమస్కారము. శచీదేవికి భర్త అయినటువంటి వాడవు. సర్పాణం సూర్యతప్తానాం వారిణాత్వం ప్లవోభవ. సూర్యకిరణముల చేత శుష్కించినటువంటి సర్పములన్నింటికీ నీవు నీటిని అందించడం ద్వారా, మేఘములను వర్షింపచేయటం ద్వారా ఒక పడవలాగా ఏర్పడి వాటిని రక్షించవలసింది. పడవ ఏ విధంగా అయితే మనల్ని తీరం చేరుస్తుందో, ఈ దుఃఖంలో ఉన్నటువంటి నా సంతానమైన సర్పములను కూడా నీవు ఆరోగ్యకరమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళవలసింది. త్వమేవ పరమంత్రాణం అస్మాకం అమరోత్తమ. మా అందరికీ కూడా నిజమైనటువంటి రక్షకుడవు. త్రాణం అంటే రక్షించేవాడవు నీవే. ఈ క్షణంలో నువ్వు తప్ప మమ్మల్ని రక్షించేటువంటి వారు ఎవరూ లేరు. ఎందువల్లంటే మేఘములన్నీ కూడా నీ అధీనంలో ఉన్నాయి. నువ్వు ఒక్కసారి కనుక ఆజ్ఞాపించావంటే అవన్నీ కూడా వర్షిస్తాయి. మేఘములలో కూడా అనేక రకములైనటువంటి భేదములు ఉన్నాయి. మేఘములు చక్కని వంశంలో జన్మించిన ఉన్నాయి. దాని గురించి మేఘ సందేశంలో చెబుతారు కాళిదాస కవి. జాతం వంశే భువన విదితే పుష్కలావర్తకానాం జానామిత్వాం ప్రకృతి పురుషం కామరూపం మఘోనః. మేఘుణ్ణి చూచి యక్షుడు ప్రార్థిస్తున్నాడు. ఏమని అంటే,
ఓ మేఘములలారా, మీరు సామాన్యమైనటువంటి వారు కాదు. పుష్కలములు ఆవర్తకములనేటువంటి భేదములున్నాయి మేఘములలో, వాటి వంశాల పేర్లు. మనకు ఎలాగైతే వంశముల యొక్క పేర్లు ఉంటాయో మేఘాలకు కూడా ఉన్నాయి పుష్కలములు, ఆవర్తకములు. అవి ఒక్కసారి వర్షించటం ప్రారంభిస్తే ధారాపాతంగా వర్షం కురుస్తూనే ఉంటుంది, దానికి అడ్డు ఆపు ఉండదు. ఏకధారగా అవిచ్ఛిన్నంగా అంతా జలమయం అయ్యేదాకా కూడా కురవగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినవి మేఘములు. ఆ మేఘములు ఎటువంటివి అంటే కామరూపం మఘోనః, దేవేంద్రునకు ప్రధానమైనటువంటి పురుషుడు మేఘుడు. ఆయన ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆ మేఘాలన్నీ కూడా వర్షిస్తాయి. యజ్ఞయాగాదుల ద్వారా సంతృప్తి చెందినటువంటి మేఘుడు దేవేంద్రుడు హవిర్భాగాల్ని స్వీకరించి మేఘం ద్వారా మనందరికీ వర్షాన్ని అందిస్తే సస్య సంపదలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అందువల్ల నీ అధీనంలో ఉన్నటువంటి మేఘములన్నింటినీ కూడా నీవు నీ ఆదేశంతో వర్షింపజేయవలసినది. ఈశోహ్యసి పయః స్రష్టుం త్వమనల్పం పురందర, అనల్పం పయః స్రష్టుం, అడ్డులేని అవిచ్ఛిన్నమైనటువంటి ధారాపాతంగా వర్షాన్ని నీటిని సృష్టించటానికి సమర్థులెవరంటే నీవే దేవేంద్ర. అసలు దేవేంద్రుడు మేఘుడు అని ఇద్దరుగా కనిపిస్తున్నారు, కానీ ఆ మేఘస్వరూపం కూడా నీవే. పర్జన్యుడవు నీవే. త్వమేవ మేఘస్త్వం వాయు త్వమగ్ని విద్యుతోంబరే త్వమభ్రగణ విక్షేప్త త్వమేవాహు మహాఘనం. నీవే మేఘస్వరూపుడవై ఉన్నావు, వాయుస్వరూపుడవు నీవే, అగ్నిస్వరూపుడవు నీవే. ఆ మేఘములలో మనకు అప్పుడప్పుడు కనిపించేటువంటి మెరుపులు కూడా నీవే అయి ఉన్నావు. కాబట్టి ఈ మేఘములన్నింటినీ కూడా అధీనంలో పెట్టుకున్నటువంటి మేఘ సదృశమైనటువంటి చక్కని బలము కలిగిన ఓ దేవేంద్ర, మమ్మల్ని రక్షించు, నా సంతానాన్ని రక్షించు అని చెప్పి కద్రువ దేవేంద్రుని స్తోత్రం చేస్తూ ఉన్నది. త్వం వజ్రమతులం ఘోరం ఘోషవాంస్త్వం వలాహకః స్రష్టా త్వమేవ లోకానాం సంహర్తా చ అపరాజితః. నీ ఆయుధం ఉన్నదే వజ్రాయుధం, అది చాలా కఠినమైనటువంటిది, చాలా శక్తి కలిగినటువంటిది. ఆ వజ్రాయుధంతో సమానమైనటువంటి వాడవే నీవు కూడా. నీవే నిజమైనటువంటి వజ్ర సమానమైన దేహం కలిగినటువంటి వాడవు. గొప్ప గొప్ప ఉరుములతోనూ మెరుపులతోనూ వర్షించేటువంటి ఆ మేఘం కూడా నీవే అయి ఉన్నావు. లోకములన్నింటినీ కూడా సృష్టించేవాడవు నీవే, నడిపించేటువంటి వాడవు నీవే, అలాగే లయము చేసేటువంటి వాడవు కూడా నీవే. ఏ సందర్భంలోనూ కూడా ఎదురులేని పరాక్రమం కలిగిన వాడవు. అపరాజితః, ఎవరి చేత కూడా ఓటమిని ఎరుగని దివ్యమైన పరాక్రమం కలిగిన వాడవు. అనంగానే సందేహం వస్తుంది, దేవేంద్రుడు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయిగా యుద్ధాల్లో, ఇక్కడ అపరాజితః అని ఎందుకు చెబుతున్నారు అంటే, ఇక్కడ దేవేంద్రుణ్ణి కేవలం ఒక ఇంద్రునిగా భావన చెయ్యట్లేదు, పరబ్రహ్మస్వరూపునిగా తెలియజేస్తూ ఉన్నారు. ఇది వరకు మనం చెప్పుకున్నాం. మనం ఎవరినైతే పూజిస్తూ ఉంటామో, ఉపాసన చేస్తూ ఉంటామో, ఆ మూర్తిని పరబ్రహ్మగా తలిచి నీవే అని స్తోత్రం చేయటం అనేటువంటిది ఒక చక్కని సంప్రదాయం. ఇక్కడ కద్రువ కూడా తనకు సహాయం చేయమని వేదములలో వర్ణింపబడినటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఇంద్రుణ్ణి స్తోత్రం చేస్తోంది. అందువల్ల పరమాత్మకు అడ్డే ఉంది, ఎదురే ఉంది, ఆయన ఓడిపోవటం అనేది ఏదీ లేదు. త్వం జ్యోతి సర్వభూతానాం త్వమాదిత్యో విభావసు త్వం మహద్భూతమాశ్చర్యం త్వం రాజా త్వం సురోత్తమః. ఈ లోకాలన్నీ వెలిగించేటువంటి జ్యోతివి నీవే, దీపానివి నీవే, సమస్తమైనటువంటి ప్రాణులకు కూడా ఆధారభూతమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి వాడవు నీవే, జ్ఞాన జ్యోతివి నీవే. అలాగే ఆకాశంలో కనిపించేటువంటి ఆ సూర్యుడెవరు? నీవే కదా ఇంద్ర. విభావసు, అగ్నిస్వరూపుడవు కూడా నీవే అయ్యున్నావు. త్వం మహద్భూతం ఆశ్చర్యం, ఒక అత్యద్భుతమైనటువంటి లోకాలన్నింటినీ కూడా రక్షించేటువంటి ఒక పెద్ద ప్రాణివి నీవై ఉన్నావు అని వర్ణిస్తున్నారు. ఆశ్చర్యం, ఆశ్చర్యమైనటువంటి ఒక దివ్యమైన స్వరూపుడవు నీవే. త్వం రాజా త్వం సురోత్తమః, మమ్మల్ని అందరినీ పరిపాలించేటువంటి మహారాజువి నీవేనయ్యా ఓ దేవేంద్ర. అలాగే
దేవతలందరికీ కూడా అధిపతివి నీవై ఉన్నావు అని చెప్పి త్వం విష్ణుస్త్వం సహస్రాక్ష త్వం దేవస్త్వం పరాయణం, నీవు సాక్షాత్తు విష్ణు స్వరూపుడవు, 1000 నేత్రములు కలిగినటువంటి వాడవు, అందరికన్నా గొప్పదైనటువంటి దైవస్వరూపుడవు, అమృతస్వరూపుడవు, నాశము లేనటువంటి వాడవు. త్వం సోమ, పరమేశ్వరుని యొక్క స్వరూపం కూడా నీవే అయ్యున్నావు. అందరి చేత కూడా అర్చింపబడేటువంటి దైవం ఎవరంటే నీవే. అలాగే ఇక్కడ కాలాన్ని గురించి కూడా చెబుతున్నారు. త్వం ముహూర్త తిథిస్త్వంచ త్వం లవస్త్వం పునః క్షణ శుక్లస్త్వం బహుళత్వం చ కళాకాష్ఠ త్రుటిస్తథా సంవత్సరార్తవో మాసాః రజన్యశ్చ దినాని చ. ముహూర్తము నీవే, అదేవిధంగా క్షణము నీవే. ముహూర్తము అంటే 12 క్షణములు ఒక ముహూర్తము. అలాగే 15 తిథులున్నాయి. పాడ్యమి, విదియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, ఇలా ఉన్నటువంటి తిథులన్నీ కూడా నీవే అయి ఉన్నావు. అలాగే ఒక చక్కని పదం వాడారు, లవహ అని వాడుతున్నారు. లవహ అంటే అర్థం ఏంటంటే 36 రెప్పపాట్ల కాలాన్ని లవమని పిలుస్తారట. అంటే కాలస్వరూపుడు అని చెప్పడానికి ఆ కాలాన్ని విభజించి అన్నింటినీ చెప్తున్నారు. ఇంత సమయము నీవే, అంత సమయము నీవే అని చెబుతున్నారు. క్షణం అంటే ఏమిటి అంటే రెప్పపాటులో 4వ వంతుని క్షణం అని పిలుస్తారట. ఆ క్షణము యొక్క స్వరూపం కూడా నీవే అయి ఉన్నావు. అదేవిధంగా కళ అనేటువంటి కాలానివి కూడా నీవే. 540 సార్లు రెప్పపాటు పడితే దాన్ని కళ అని పిలుస్తారు. తర్వాత కాష్ఠ అనేటువంటి కాలస్వరూపుడు కూడా నీవే. 18 రెప్పపాటుల కాలాన్ని కాష్ఠ అని పిలుస్తారు. ఇంకా త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది అంటారు కదా. త్రుటి అన్నా కూడా ఏమిటి అంటే రెప్పపాటులో అతి స్వల్పమైనటువంటి రెప్పపాటు కాలాన్ని 300 భాగాలు చేస్తే అందులో చివరి భాగం ఏదైతే ఉందో దాన్ని త్రుటి అని పిలుస్తారట. అలాగే సంవత్సర స్వరూపుడవు నీవే, నెలలు నీవే, రాత్రి నీవే, పగలు నీవే, అన్నీ నీవే అయి ఉన్నావు. శుక్లస్త్వం బహుళత్వం చ కళాకాష్ఠా త్రుటిస్తథ సంవత్సరార్తవో మాసాః రజన్యశ్చ దినాని చ. రోజులు నీవే, రాత్రి నీవే. ముఖ్యంగా ఇందులో చెబుతున్నది ఏమిటి అంటే సమస్తమైన కాలస్వరూపుడవు కూడా నీవే అయి ఉన్నావయ్యా ఓ ఇంద్ర, కాబట్టి మమ్మల్ని రక్షించు. త్వముత్తమా సగిరివనా వసుంధర సభాస్కరం వితిమిరమంబరం తథా మహోదధి సతిమితిమింగళస్తథ మహోర్మిమాన్ బహుమకరో ఝషాకుల. ఇప్పుడు ఇంకా విశ్వరూపునిగా ఇంద్రుణ్ణి స్తోత్రం చేస్తూ ఆ విశ్వంలో ఉన్నటువంటి పదార్థములన్నింటినీ కూడా ప్రత్యేకంగా చెబుతున్నారు. పర్వతములతోనూ అరణ్యములతోనూ నిండినటువంటి ఈ భూమంతా ఎవరు అంటే నీవేనయ్యా. సభాస్కరం వితిమిరమంబరం, అలాగే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యునితో కూడిన ఈ సమస్తమైన లోకము నీవే అయి ఉన్నావు. అలాగే పెద్ద పెద్ద చేపలు తిమింగలములతో నిండినటువంటి సముద్రం కూడా నీవే అయి ఉన్నావు. ఇక్కడ అర్థం ఏమిటి అంటే సముద్రానికి పోలిక చెప్పడానికి వేరొకటి లేదు, అంత వైశాల్యం కలిగింది ఇంకేముంది. అలాగే భూమితో పోలిక చెప్పడానికి మరొకటి లేదు. ఇలాగా ఇక్కడ అనన్వయం అనేటువంటి ఒక చక్కని అలంకారాన్ని వాడుతున్నారు. నీకు సాటైన వాళ్ళు ఎవరూ లేరు, నీవే అన్ని, భూమివి నీవే, సముద్రుడవు నీవే, అన్నీ నీవే, ఆకాశము నీవే అని చెబుతున్నారు. మహాయశాః త్వమితి సదాభిపూజ్యసే మనీషిభిః ముదితమనా మహర్షిభిః అభిష్ఠుతః పిబసి చ సోమమధ్వరే వషట్కృతాన్యపి చ హవీంషి భూతయే. నీవు గొప్ప కీర్తి కలిగినటువంటి వాడవు, అందరి చేత కూడా ఎల్లప్పుడూ పూజింపబడేటువంటి వాడవు. పండితులైనటువంటి మహర్షులంతా కూడా నీ తత్వాన్ని తెలుసుకుని ఆనందంతో నిన్ను పూజిస్తూ ఉంటారు, యజ్ఞయాగాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. వారు చేసినటువంటి యజ్ఞయాగాదులలో ఉపయోగించేటువంటి సోమరసమును స్వీకరించేవాడవు నీవేవయ్యా. వషట్కారములతో ఋషులు చేసేటువంటి యజ్ఞయాగములలో ఆ యజ్ఞంలోని సోమరసాన్ని పానం చేసేటువంటి వాడవు నీవే.
త్వం విప్రైః సతతమిహేద్యసే ఫలార్థం వేదాంగేష్వతుల బలౌఘగీయసే చ త్వద్ధేతోర్యజన పరాయణాద్విజేంద్రాః వేదాంగాని అభిగమయంతి సర్వయత్నైః. బ్రాహ్మణోత్తములందరి చేత కూడా యజ్ఞయాగాదుల ద్వారా వారి ఫలములన్నీ పొందడానికి పూజింపబడేటువంటి వాడవు నీవే. అదేవిధంగా గొప్పవైన అపౌరుషేయమైనటువంటి వేదముల యందు పరబ్రహ్మస్వరూపునిగా వర్ణింపబడేటువంటి వాడవు నీవే. నీకోసమనే అందరూ కూడా పూజలన్నీ చేస్తూ ఉంటారు. వేదముల నుంచి వచ్చినటువంటి వేదాంగములు ఏవైతే ఉన్నాయో, శిక్షా, వ్యాకరణం, ఛందస్సు మొదలైనటువంటివి, వాటన్నిటి యందు కూడా వర్ణింపబడేటువంటి విద్యాస్వరూపమైన శక్తివి కూడా నీవే అని కద్రువ ఇన్ని విధములుగా పరబ్రహ్మ స్వరూపునిగా భావన చేసి ఇంద్రుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంది. నరసుర సిద్ధ కిం పురుష నాగనభశ్చర ముఖ్యులెల్ల నీ కరుణయ వేచి మండ్రు త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ స్ఫురణన చేసి సుస్థిరత పొందు పురందరా సర్వలోక సుందరా శరణంబునా కగుము దానవసూదన పాకశాసన. మానవులు కానీ దేవతలు కానీ, దేవతల్లో ఎన్నో భాగములున్నాయి. యక్షులు, కింపురుషులు మొదలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆకాశంలో సంచరించేటువంటి వాళ్ళు దేవతా స్వరూపాలు. వీళ్ళందరూ కూడా నిరంతరము కూడా స్తోత్రం చేసేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడవు నీవేనయ్యా. నీ కరుణ కోసమే వాళ్ళంతా కూడా నిరంతరము ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ముల్లోకాలన్నింటినీ కూడా నీ ఆయుధమైనటువంటి వజ్రంతో చక్కగా రక్షిస్తూ ఉండేటువంటి వాడవు నీవే. కాబట్టి ఓ దేవేంద్ర, చక్కని సుందరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడా, నన్ను అనుగ్రహించవలసింది, నా కుమారులను రక్షించవలసినది. సూర్యుని యొక్క తాపము చేత తపించినటువంటి దేహములు కలిగిన నాగులందరినీ కూడా రక్షణ చేసి నా మనస్సుకి తృప్తిని కలిగించవలసింది అని చెప్పి కద్రువ దేవేంద్రుణ్ణి గురించి, దేవేంద్రుణ్ణి పరబ్రహ్మగా తన మనస్సులో భావన చేసి ఇంత చక్కగా ఆయన్ని స్తోత్రం చేసింది. మరి ఆ తరువాత ఆ దేవేంద్రుడు ఏ రకంగా అనుగ్రహించాడన్న విషయాన్ని మనం తరువాత ప్రవచనంలో చెప్పుకుందాం. ఇక్కడ మనకు అందిస్తున్నటువంటి నీతి ఏమిటి అంటే, ఈనాటి కథాంశంలో తోడబుట్టినటువంటి వారి యొక్క ఔన్నత్యాన్ని చూచి మనం ఆనందించాలి తప్ప వాళ్ళని చూచి అసూయపడకూడదు, వాళ్ళ పతనాన్ని కోరుకోకూడదు. ఆ రకమైనటువంటి భావన కద్రువకి లేకపోవటం వల్ల వినతను తాను అనేక విధాలుగా ఏడిపించింది. భవిష్యత్తులో దానికి తగినటువంటి పరాభవాన్ని అంతకంతకు కూడా తన పుత్రులు పడే కష్టాల్ని చూచి ఆమె అనుభవించింది. కాబట్టి ఇంకొకటి కూడా చూడండి, ఇంత గొప్ప శక్తిమంతుడైనా కూడా గరుత్మంతుడు తల్లి మాటకు విలువ ఇచ్చి ఆమె ఏది చెప్తే అది చేశాడు. కానీ తాను స్వతంత్రాన్ని పొంది తనకి శక్తి ఉన్నది కదా అని నాగుల్ని ఏ విధమైనటువంటి హింసకి గురి చెయ్యలేదు. అంటే తల్లి మాటకి విలువ ఇవ్వటం అనేటువంటిది కుమారుని యొక్క బాధ్యత. సమయం వచ్చే వరకు, తల్లి ఆజ్ఞ వచ్చేంత వరకు వేచి చూచాడు తప్ప నేను ఇంత పరాక్రమవంతుణ్ణి అనుకోలేదు. దేవతలందరూ కూడా గరుత్మంతుణ్ణి పరమాత్మతో సమానంగా స్తుతించారు కదా. అంత పరాక్రమం కలిగిన వాడు ఈ నాగులన్నింటినీ కూడా హింసించడం అంత లెక్కైనటువంటి పని కాదు. అయినప్పటికీ తల్లి ఏం చెప్పిందంటే, కద్రువకు నేను దాస్యం చేస్తున్నాను కాబట్టి నీవు కూడా నేను చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకోమని చెప్పింది. ఆ మాటకి కట్టుబడి గరుత్మంతుడు కూడా తల్లి మాటని పాటిస్తూ ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క మాటల్ని మనం పాటించాలి. అదేవిధంగా అన్నదమ్ముల పట్ల సహృదయతతో చక్కగా అభిమానపూర్వకంగా ఉంటూ వాళ్ళ అభివృద్ధిని చూసి ఆనందించాలి తప్ప అసూయ పడకూడదు అనేది ఈనాటి ప్రవచనంలో మనం తెలుసుకున్నటువంటి విషయం. ఇంతటితో ఈ ప్రవచనానికి స్వస్తి పలుకుతూ ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ.
अथ श्री महाभारते अथ श्री महाभारते आदि पर्वणि आस्तिक पर्वणि सौपर्णे पंचविंशोऽध्यायः सौतिरुवाच ततः कामगमः पक्षी महावीर्यो महाबलः मातुरन्तिकमागच्छत् परं पारं महोदधेः यत्र सा विनता तस्मिन् पणितेन पराजिता अतीव दुःख संतप्ता दासी भावमुपागता ततः कदाचिद् विनतां प्रणतां पुत्रसन्निधौ काले चाहूय वचनं कद्रूरिदमभाषत नागानामालयं भद्रे सुरं यञ्चारुदर्शनम् समुद्रकुक्षावेकान्ते तत्र मां विनते नय ततः सुपर्णमाताताम् अवहत्सर्पमातरम् पन्नगान् गरुडश्चापि मातुर्वचनचोदितः ससूर्यमभितो याति वैनतेयो विहङ्गमः सूर्यरश्मिप्रतप्ताश्च मूर्छिताः पन्नगा भवन् तदवस्थान् सुतान् दृष्ट्वा कद्रूशक्रमथास्तुवत् नमस्ते सर्वदेवेश नमस्ते बलसूदन नमुचिघ्न नमस्तेस्तु सहस्राक्षशचीपते सर्पाणां सूर्यतप्तानां वारिणा त्वं प्लवो भव त्वमेव परमन्त्राणम् अस्माकमरोत्तमा ईशो ह्यसि पयस्रष्टुम् त्वमनल्पं पुरन्दर त्वमेव मेघस्त्वं वायुः त्वमग्निर्विद्युतोऽम्बरे त्वमभ्रगण विक्षेप्ता त्वामेवाहुर्महाघनम् त्वं वज्रमतुलं घोरम् घोषवांस्त्वं बलाहकः स्रष्टा त्वमेव लोकानां संहर्ता च पराजितः त्वं ज्योतिः सर्वभूतानां
త్వం జ్యోతిః సర్వభూతానాం త్వమాదిత్యో విభావసుః త్వమాదిత్యో విభావసుః త్వం మహద్భూతమాశ్చర్యం త్వం మహద్భూతమాశ్చర్యం త్వం రాజా త్వం సురోత్తమః త్వం రాజా త్వం సురోత్తమః త్వం విష్ణుస్త్వం సహస్రాక్షః త్వం విష్ణుస్త్వం సహస్రాక్షః త్వం దేవస్త్వం పరాయణం త్వం దేవస్త్వం పరాయణం త్వం సర్వమమృతం దేవ త్వం సర్వమమృతం దేవ త్వం సోమః పరమార్చితః త్వం సోమః పరమార్చితః త్వం ముహూర్తస్థితిస్త్వం చ త్వం ముహూర్తస్థితిస్త్వం చ త్వం లవస్త్వం పునః క్షణః త్వం లవస్త్వం పునః క్షణః శుక్లస్త్వం బహుళస్త్వం చ శుక్లస్త్వం బహుళస్త్వం చ కళాకాష్ఠా త్రుటిస్తథా కళాకాష్ఠా త్రుటిస్తథా సంవత్సరర్తవో మాసాః సంవత్సరర్తవో మాసాః రజన్యశ్చ దినాని చ రజన్యశ్చ దినాని చ త్వముత్తమా సగిరివనా వసుంధరా త్వముత్తమా సగిరివనా వసుంధరా సభాస్కరం వితిమిరమం పరం తథా సభాస్కరం వితిమిరమంబరం తథా మహోదధిః సతిమితిమింగిలస్తథా మహోదధిః సతిమితిమింగళస్తథా మహోర్మిమాన్ బహుమకరో ఝషాకులః మహోర్మిమాన్ బహుమకరో ఝషాకులః మహాయశాస్త్వమితి సదాభిపూజ్యసే మహాయశాస్త్వమితి సదాభిపూజ్యసే మనీషిభిర్ముదితమనా మహర్షిభిః మనీషిభిర్ముదితమనా మహర్షిభిః అభిష్టుతః పిబసి చ సోమమధ్వరే అభిష్టుతః పిబసి చ సోమమధ్వరే వషట్కృతాన్యపి చ హవీంషి భూతయే వషట్కృతాన్యపి చ హవీంషి భూతయే త్వం విప్రైః సతతమిహేద్యసే ఫలార్థం త్వం విప్రైః సతతమిహేద్యసే ఫలార్థం వేదాంగేష్వతులబలౌఘగీయసే చ వేదాంగేష్వతులబలౌఘగీయసే చ త్వద్ధేతోర్యజనపరాయణాద్విజేంద్రాః త్వద్ధేతోర్యజన పరాయణాద్విజేంద్రాః వేదాంగాన్యభిగమయంతి సర్వయత్నైః వేదాంగాన్యభిగమయంతి సర్వయత్నైః ఇతి ఇతి శ్రీమహాభారతే శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి ఆస్తికపర్వణి ఆస్తికపర్వణి సౌపర్ణే సౌపర్ణే పంచవింశోऽధ్యాయः పంచవింశోऽధ్యాయः. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు నహుష ప్రశ్నలు అనేటువంటి అంశాన్ని అందిస్తారు. ఆ అంశాన్ని శ్రద్ధాసక్తులతో విని భగవానుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే. విశాలబుద్ధి అయిన వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ మనం ఈనాడు నహుష ప్రశ్నలలో కొన్ని విషయాల్ని చర్చ చేసుకుంటున్నాం. ప్రత్యేకించి నహుష ప్రశ్నల్లో వర్ణాల గురించినటువంటి చర్చ వచ్చింది. ఈ విషయాన్ని ఈ కాలంలో మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే నిజం చెప్పాలన్నా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాల్సినటువంటి విషయం. ఎందుకు ఈ మాట చెప్పడం అంటే సగం సగం విని తొందరపడే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అందుకోసం ఈ మాట చెప్పడం. బ్రాహ్మణుడంటే ఎవడు అని ఆరంభిస్తారు నహుషుల వారు చర్చ. ఏమండి బ్రాహ్మణుడి గురించే చెప్పాలని వెంటనే మొదటి ప్రశ్న వస్తుంది. కంగారు పడకుండా ప్రశ్న మొత్తం పూర్తి చేస్తే అసలు బ్రాహ్మణుడి గురించే నహుషుడు ఎందుకు అడిగాడు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ చెప్పారు. అసలు ధర్మరాజు దృష్టిలో మనం అనుకునేటువంటి సమాజం, మనం అనుకునేటువంటి కులాలు అనే రీతిలో ఆయన అక్కడ ప్రస్తావన చేయలే చాలా వరకు.
ఎలా చేశారంటే జ్ఞానము అజ్ఞానము అనేటువంటి రీతిగా అక్కడ సాగుతూ ఉంటుంది చాలా వరకు కూడా. మనం నిన్న కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పుకున్నాం. నహుషుడు అడిగాడు, నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలని ధర్మరాజుని అంటే ధర్మరాజు అంటాడు ఏమని, బ్రాహ్మణుడు పొందదగినది ఏదో నువ్వు తెలిసిన వాడివైతే నేను నీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను అంటాడు. అనగానే నహుషుడు 2 ప్రశ్నలు మళ్ళీ ధర్మరాజునే అడుగుతాడు. బ్రాహ్మణుడంటే ఎవడయ్యా, అలాగే తెలియదగింది ఏది అంటాడు. అంటే ఈ 2 ప్రశ్నలకి ధర్మరాజు ఎలా సమాధానం చెప్పాడో ముందు గమనించాలి. సత్యం దానం క్షమాశీలం ఆనృశంస్యం తపోఘృణ దృశ్యంతే యత్ర నాగేంద్ర సబ్రాహ్మణ ఇది స్మృత. ఇది ధర్మరాజు బ్రాహ్మణుడు అన్నదానికి ఇచ్చినటువంటి డెఫినేషన్. ఇది తెలుసుకోవాలి. బ్రాహ్మణుడైనటువంటి వాళ్ళు ఈ లక్షణాలు ఉండాలయ్యా, వీడిలో ఈ లక్షణాలు ఉంటే ఇతను బ్రాహ్మడు అన్నాడు. సత్యము, దానము, క్షమ, శీలం అంటే సత్ప్రవర్తన, ఆనృశంస్యం అంటే కరుణ, తపస్సు, ఇతరుల పట్ల దయ, ఇవన్నీ మనకి ఎక్కడ కనబడతాయో వాడు బ్రాహ్మణుడయ్యా అన్నాడు. నిజానికి పాతకాలంలో మేమింత అనేటువంటి గొడవలు ఉండేవి కావు. ఇవన్నీ కూడా మన సంప్రదాయాల్ని విద్యల్ని కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి జాడ్యాలు, సమాజంలో అలా వచ్చినవే. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇటీవల కాలంలో అబ్దుల్ కలాం గారి తండ్రి జైనులాబ్దీన్ గారు, ఇది చాలామంది వినే ఉంటారు, ఒక విజేత ఆత్మకథలో ఆయన జీవితగాథలో వచ్చినటువంటి విషయం. రామేశ్వరంలో ఆయన ఉన్నప్పుడు పక్షి లక్ష్మణ శాస్త్రి గారని ఒక ఆయన ఉండేవారు. రామేశ్వరం ఆలయ అర్చకుడు, ప్రధాన అర్చకుడు. ఆయనకి ఈ అబ్దుల్ కలాం తండ్రి గారు జైనులాబ్దీన్కి మంచి స్నేహం. వీళ్ళు ఎలా ఉండేవారంటే సాయంత్రం 5, 6 అయ్యే వరకు, అంటే ఈయనకి నమాజుకి సమయం అవ్వాలి, ఆయనకి సంధ్యావందనం సమయం అవ్వాలి, అంతవరకు కూడా సాయంత్రం కూర్చుని ఒకళ్ళు గీతలో విషయాలు చర్చించుకునేవాళ్ళు, ఇంకొకళ్ళు ఖురాన్ విషయం చర్చించుకునేవాళ్ళు. ఇలా రెండూ చూసుకుని వాళ్ళ సంప్రదాయాలను వాళ్ళు పాటించేవాళ్ళు. ఇదిలా ఉంటే ఒకరోజు అబ్దుల్ కలాం గారు స్కూల్లో కూర్చున్నప్పుడు ఆ పక్కన ఈ ప్రధాన అర్చకుడి కొడుకు కూర్చున్నాడు. కూర్చోగానే ఒక ఆయన కొంచెం వచ్చి, ఏమయ్యా ఈయన పక్కన కూర్చుంటామంటే ఇలా కూర్చోవచ్చు అని కొట్టేట. కొట్టగానే ఈ లక్ష్మణ శాస్త్రి గారు ఏం చేశారో తెలుసా, వెంటనే ఆ అధ్యాపకుడిని పిలిపించి క్షమాపణ చెప్పించారు. అంత ఔదార్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇటీవల కాలంలో స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం అనవసరంగా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు తప్ప, నేను గమనించిన దాంట్లో చెప్తుంది, సహజంగా ఏదో రోజు ఉద్యోగం చేసుకుంటూ కాసింత భగవంతుడిని స్మరణం చేసుకుంటూ మన పనులు చేసుకుంటే చాలు అనుకునేవాళ్ళు ఎన్నడూ కూడా ఇలాంటి విపరీత చర్చలకు పోరండి. పని లేని వాళ్ళే ఊరికి ఇలాంటి చర్చలు చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా. అంటే మనమని ఉద్దేశం కాదు, సహజంగా రెచ్చగొట్టేటువంటి స్వభావం వీళ్ళకు ఉంటుంది. ఉన్న విషయాన్ని గ్రహించేవాడికి ఇలాంటి స్వభావం ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా సారాన్ని గ్రహించి ఉపయోగించే చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మాట ప్రత్యేకంగా చెప్పడం ఎందుకంటే, అనవసరంగా మనం ఒకళ్ళ పట్ల ఒకళ్ళం వైరభావాలతో మెలుగుతున్నాం. దీనికి కారణం ఏమిటి అంటే, శాస్త్రం ఏం చెప్పిందనే విషయం తెలియకపోవడమే. ఇక్కడ బ్రాహ్మణుడు అనే మాట ఎందుకు చెప్తున్నాడు, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారో ఒకసారి చూడాలి. సత్యము, దానము, క్షమాశీలము, ఆనృశంస్యం అంటే కరుణ, ఈ గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు బ్రాహ్మణేనయ్యా అన్నారు. ఆ తర్వాత అప్పుడు సర్పం అడుగుతుంది, సర్పం చెప్తుంది, చాతుర్వర్ణ్యం ప్రమాణంచ సత్యంచ బ్రహ్మచైవభి శూద్రేష్వపిట సత్యంచ దానమక్రోధడేవచ ఆనృశంస్య మహింసా చ ఘృణా చైవ యుధిష్ఠిర అంటుంది. యుధిష్ఠిరుడు ఈ మాట చెప్పగానే, ఈ గుణాలు ఎవరెవరిలో ఉన్నాయో వాళ్ళందరూ బ్రాహ్మణే అని చెప్తామయ్యా అని అంటారు. అనగానే అప్పుడు మళ్ళీ ధర్మరాజు ఒక మాట అంటాడు, ఇది నొక్కి నొక్కి చెప్తున్నాడు. శూద్రేతుడద్భవే లక్ష్మద్విజేతచ్చ న విద్యతే నవై శూద్ర భవేత్ శూద్ర బ్రాహ్మణో నచ బ్రాహ్మణ అన్నారు. పెద్దలు మన్నిస్తారు గాక ఉన్న విషయం. ఈ పైన చెప్పినటువంటి మంచి గుణాలు ఎవరిలో ఉంటాయో వాడి కులము మతము ఏమీ పట్టించుకోకుండా వాళ్ళందరూ కూడా గౌరవింపదగిన వారేనయ్యా. కానీ ఈ లక్షణాలు ఎవరిలో లేవో వారు గౌరవింపదగిన వారు కాదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ మాట చెప్పగానే అప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తాడు నహుషుడు. ఏమని అంటే, బాగుందయ్యా, నువ్వు బ్రాహ్మణుడు అంటే చక్కగా సమాధానం చెప్పావు, మరి అప్పుడు జాతిపరంగా అంటే పుట్టుకతో మనకు ఒక కులం నిర్ణయింపబడుతుంది కదా, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదంటావా మనిషికి అని ఒక ప్రశ్న వేస్తాడు.
ఆ ప్రశ్నకి ధర్మరాజు చాలా గంభీరంగా సమాధానం చెప్తాడు. ఇప్పుడు ఇది ఒక్కటి నిజమైతే మనకు పుట్టుకతో వచ్చేటువంటి ఈ వర్ణానికి ఏమిటి ఉపయోగం అంటే, అసలు వర్ణాలనేవి ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం, సామాజిక ప్రయోజనం కోసం మనకి చెప్పినవి. ప్రొఫెసర్ కాంగ్లే అనే ఒక మాట అంటారు, ఒకప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు చక్కగా పాటించబడినప్పుడు సమాజంలో సోమరితనం అనేది లేదయ్యా అంటారు. అసలు అందుకోసం వచ్చింది. దీనికి ఉదాహరణ అర్థం అవ్వాలంటే, జనాలు సహజంగా సమాజం దేన్ని ఎన్నుకుంటుంది? డబ్బు ఎందులో, లాభం ఎందులో వస్తుందో ఆ మార్గాన్ని ఎన్నుకుంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో బాగా డబ్బు వస్తుంది అనుకోండి, 100 కోట్ల మందిలో 80 కోట్ల మంది దాని వెనకాల పరిగెడతారు. అలాగే కదా ఉంటుంది. లేకపోతే డాక్టర్ ఫీల్డ్లో డబ్బు బాగా వస్తుంది, అందరూ డాక్టర్ వైపు పరిగెడతారు. ఇంకొకటి ఇప్పుడు ప్రవచనం చెప్పేదంటే డబ్బు బాగా వచ్చింది అనుకోండి, ఇందులోకి పరిగెడతారు. అంటే ఒక్కళ్ళు ఒకే మార్గాన్ని అందరూ ఎన్నుకోవడం వల్ల ఏమవుతుందంటే, సమాజంలో మిగిలిన పనులు చేయడంలో అనిశ్చితి అనేది ఏర్పడుతుంది. ఇలా అనిశ్చితి ఏర్పడినప్పుడు మిగిలిన పనులని కుంటుపడిపోయి చేయవలసిన పనులన్నీ ఆగిపోతాయి. ఇలాంటి స్థితి సమాజంలో ఏర్పడినప్పుడు అయోమయం అనేది కలుగుతుందయ్యా. ఇలాంటి ప్రతికూలమైనటువంటి వ్యవస్థ వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నంత వరకు మన భారతదేశంలో కలగలేదు అని చెప్తారు పెద్దవాళ్ళు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే, బ్రిటిష్ వాడు రానంత వరకు చక్కగా ఉంది. ఎప్పుడైతే వాడే కదా మొత్తం, అసలు గట్టిగా చెప్పాలంటే చాతుర్వర్ణ్యాల మధ్య గొడవ పెట్టినవాడు వాడే. చక్కగా చదివినవాడు ఎవడైనా కూడా ఆ మాట ఒప్పుకొని తీరుతాడు. వాడికి వారసులు ఈరోజు తయారయ్యి మన దేశంలో మనల్ని బాధిస్తూ ఉన్నారనేది చెప్పుకోదగినటువంటి అంశం. మనం చెప్పుకున్నట్టు జన్మతో వచ్చినటువంటి కులం వల్ల ప్రయోజనం ఏదైనా ఉందా అనే దానికి ధర్మరాజు చక్కటి సమాధానం చెప్తాడు. ఇక్కడ కొన్ని ఘాటు మాటలు కూడా ఉన్నప్పటికీ దయచేసి ఎవరు కూడా వ్యక్తిగతంగా తీసుకోకూడదని మనవి. ఎందుకంటే ముఖం ఎలా ఉందనేది అద్దం చూపిస్తుంది. అందుకని అద్దాన్ని పగలగొడతామా? పగలగొట్టుకుంటూ పోతే ఎన్నద్దాలు పగలగొడతాం. ముఖాన్ని మంచిగా పెట్టుకోవాలి కదా. శాస్త్రం అనేది, భారతం అనేది ఒక అద్దం లాంటిది. మన లోపాలని మనం దిద్దుకోవడం కోసం దీన్ని ఆశ్రయించాలే తప్ప దీన్ని విమర్శించడం కోసం దీన్ని తెలుసుకోకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ విషయాలు చెప్పడం జరిగింది. రేపు మరొక ప్రశ్నతో, అలాగే ఇంకొక మాట చెప్తున్నాం, ఎప్పుడు కూడా రోజు ఒక ప్రశ్నతో ముగించేస్తాం. అంటే కొనసాగింపు అనేది మరుసటి రోజుకు ఉండదు. అయితే నహుష ప్రశ్నల్ని మాత్రం కొనసాగింపుగా కొన్ని రోజుల పాటు, ఒక 2-3 రోజుల పాటు చెప్పుకోవలసి ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే కానీ మరుసటి రోజు చెప్పేదేమిటో అర్థం కాదు కనుక ఈ మాట మాట్లాడటం జరుగుతోంది. ఈనాటికి ప్రహేళికా భాగానికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చాలా చక్కగా విషయాన్ని వివరించారు మనకి. ఇప్పుడు గోవిందనామాలు మనం ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, హరి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద
గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియ మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమల దలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర సార్క్య గదాధర విరజాతిర్దస్త విరోధి మర్దన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వటి కసలవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత స్త్రీ పుంరూప శివకేశవమూర్తి హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామాను
అనుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక యువరాజ రక్షక పరమదయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేష సాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులన్నీ కలిసి పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.